ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మీరు పాటించాల్సింది ఏంటో తెలుసా? మీరు ఎప్పుడు అమెరికాలో ల్యాండ్ అయ్యారో అప్పటి నుంచే అమెరికా ఎక్స్పీరియన్స్ పెట్టండి. చాలా మంది చేసింది ఏంటంటే ఇదివరకు అమెరికాలో లోకల్‌లో 10 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్‌లు, 15 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్‌లు పెట్టేసారు అందరూ. పెట్టేసి అప్లై చేశారు. అప్పుడేంటంటే ఇంటర్వ్యూ చేసేది మనోడే, తీసుకునేది మనోడే, పని చేసేది మనోడి దగ్గరే. సో, ఇదంతా మన 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 బ్యాచ్ నడిచింది కాబట్టి ఓకే. వాళ్ళకి తెలుసు. తెలిసినా కానీ కొంతమంది కమిషన్ కోసమనో, కొంతమంది లేకపోతే ఇగ అంతా ఆ గ్రూపిజం నడిచింది కాబట్టి ఇప్పుడు అలా కాదు కదా! ఇప్పుడేంటంటే ప్రతీది పర్ఫెక్ట్‌గా చెక్ చేస్తున్నారు. రేపు పొద్దున మీరు వీసా ఎక్స్‌టెన్షన్‌కెళ్ళినప్పుడు మీ ఎక్స్‌పీరియన్స్ గనక ఒకవేళ మీరు అమెరికా ల్యాండ్ అయిన ఫస్ట్ డే ల్యాండ్ ఇప్పుడు 2020లో ల్యాండ్ అయ్యారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అంతకుముందు ఒక 5 ఇయర్స్ మీరు అమెరికా కంపెనీలో పనిచేసినట్టు పెట్టారనుకోండి. ఆ ఎక్స్‌టెన్షన్‌కెళ్ళినప్పుడు మీ రెజ్యూమే, ఈ లింక్డ్ఇన్ ఇవన్నీ చెక్ చేస్తే ఈయన వచ్చిందే 2020 కదా! ఇంత అమెరికా ఎక్స్‌పీరియన్స్ ఎట్లా ఉంది అనేది ఒక ప్రాబ్లమ్ అన్నమాట. కాబట్టి మీరు ఆ ఎక్స్‌పీరియన్స్‌ని వీలైతే ఇండియా నుంచి పని చేసినట్టో, లేకపోతే లీగల్‌గా చేసిన ఎక్స్‌పీరియన్స్‌లే పెట్టండి. మీరు వేరేవి ఏదో ఒకటి చూపించుకోవడానికి పెట్టొద్దు. ప్లస్ మీ స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. టెక్నికల్ టాలెంట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. కానీ సేమ్ అదే ఇగ ఆ ఉన్న పొజిషన్స్‌లోనే ఇంకా నడిపించుకుంటా ఎక్స్‌టెన్షన్‌లు కొట్టుకుంటా పోతా ఉంటే ఆబ్వియస్‌లీ ఇంకా ముందు కంపెనీస్ కూడా హైర్ చేసుకోకపోయే ఛాన్స్ అయితే ఉంది. మీ స్కిల్ అప్‌డేట్ ఖచ్చితంగా చేసుకోకపోతే మాన్యువల్ టెస్టర్‌లను, ఆటోమేషన్ టెస్టర్‌లను ఇంక ఇవన్నీ ఔట్‌డేటెడ్ అయిపోయినాయి.